నమస్తే M3 న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్ లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు, భారత్ హై కమిషనర్ సమావేశంలో ఇరు దేశాల నేతల సుదీర్ఘ చర్చ. పర్వత్ రెడ్డి కాకానీలపై రూప్ కుమార్ ఫైర్, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు. ఓ రేంజ్ లో ఫైర్ అయిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి, మీరు వదిలేస్తే శేఖర్ రెడ్డిని ప్రాణాలతో కాపాడుకున్నానని ఆవేదన. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి తీరుపై ధ్వజమెత్తిన బాధితులు, ఎస్పీ న్యాయం చేయాలని వేడుకోలు. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ మినిస్టర్లు సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. భారత్ హై కమిషనర్ సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో వారు పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై ఇరు దేశాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. సింగపూర్లో ఏపీ మంత్రులు పొంగూరు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్లు సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియే హువాంగ్తో వారు భేటీ అయ్యారు. భారత్ హై కమిషనర్ సమక్షంలో జరిగిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రధానంగా భారత్ సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల సహకారంపై చర్చించారు. ఈ సమావేశం పూర్తి సానుకూల వాతావరణంలో జరగడంతో భవిష్యత్తులో భారత్ సింగపూర్ మధ్య సంబంధాలు మరింత బలపడతాయని నేతలు విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పక్క ఆధారాలతో మాట్లాడుతున్నామని, మీకు కావాలంటే ఇస్తామని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని బీఆర్సీ స్కూల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయం చేయండి, రాజకీయాలు చేయాల్సింది చేయండి. బీఆర్ఐ స్కూల్ గురించి ఒక ఉన్నతమైన ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే రేపు సంవత్సరం నుంచి ఒక్క బీఆర్ఐ స్కూలే కాదు, ఈ విధంగా నెల్లూరు నగరంలో ఉన్న అటు నగర నియోజకవర్గం కావచ్చు, రూరల్ నియోజకవర్గం కావచ్చు, రెండిట్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ని నేను తీర్చిదిద్దాలని అనేక మందితో మాట్లాడి, ఆర్ఎస్ఆర్ స్కూల్ పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. మూలాపేటలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల డిఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క పెద్దవారికి అప్పచెప్పే బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతూ ఉంటే ఎక్కడ నారాయణ సార్ గారికి పేరు వస్తుందో అని చెప్పి, ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందో అని చెప్పి, ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు మండి మాట్లాడడం తప్ప మరి ఏదైనా ఉందని అడుగుతాం. వీఆర్ఐ స్కూల్ గురించి నువ్వు మాట్లాడావంటే ఒక విద్యావేత్తగా ఉండి నీకు నోరెలా వచ్చింది అని అడుగుతున్నావు. మాట్లాడొచ్చా కనీసం? నిజంగా దాంట్లో ఉన్న తప్పులు జరుగుతూ ఉంటే వచ్చి తప్పు జరుగుతుందని చెప్పు, సరిదిద్దు. ఇప్పటికే ఈ నారాయణ విద్యా సంస్థల నుంచి కావచ్చు, నారాయణ గారి కుటుంబం నుంచి కావచ్చు, ఈ మున్సిపల్ హై స్కూల్ నిర్వహణ కోసం ఒక్క సంవత్సరంలో దాదాపు 2.5 కోటి ఖర్చు పెట్టారు నారాయణ సార్. ఇది అజెండా కాపీ, మేము కౌన్సిల్ రెజల్యూషన్ ఇది. దీంట్లో టెండర్ తర్వాత వర్క్ ఆర్డరు, అగ్రిమెంట్తో పాటిస్తా. మీడియా మిత్రులందరూ తీసుకోండి. ఫస్ట్ టెండర్ కౌన్సిల్ రెజల్యూషను, టెండర్ తర్వాత అగ్రిమెంటు, ప్రతిదే మీడియా మిత్రులందరూ తీసుకోవచ్చు. మీకు ఎవరికి కావాలన్నా అఫీషియల్ డాక్యుమెంట్, అగ్రిమెంట్ చేసిన కాపీతో పాటు అగ్రిమెంట్ చేసిన ప్రతి కాపీ, ప్రతి పేపరు, టెండర్ పిలిచే ముందు తీసుకున్న కౌన్సిల్ రెజల్యూషను, తర్వాత పిలిచిన టెండర్ తర్వాత వర్క్ ఆర్డరు, అగ్రిమెంట్ చేసుకొని ప్రతి కాపీ ఇందులో ఉంది. ఎవరికి కావాలన్నా చూసుకోవచ్చు. ఏ మీడియా మిత్రుడి ద్వారా ఏ నాయకుడు అడిగినా ఎవరికి కావాలన్నా ఇస్తా. మీ అందరికీ సాఫ్ట్ కాపీ పెడతా. ఎవరు కావాలన్నా చూసుకోవచ్చు. నిరభ్యంతరం. ఇదేం దాచి పెడితే దాగేది కాదు, మాయ మాటలు చెప్తే ఆగేది కాదు. నిరభ్యంతరంగా మీడియా మిత్రులు సోదరులారా ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. చెట్లు మొన్న కొంతమంది దుండగులు చెట్లు ధ్వంసం చేస్తే దాని మీద నారాయణ సార్ గారు మాట్లాడితే అది కూడా తప్పు పట్టారు. చెట్లు ధ్వంసం చేస్తే అడగరా అని అడుగుతున్నా. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేస్తే దాని మీద కేసులు పెట్టరా అని అడుగుతున్నా. కేసులు అంటే భయపడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. నేను చెప్తే పాపం ఇంకో రకంగా పోతుంది. ఇందాకే చెప్పి సమయం కాదు, వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రశేఖర్ రెడ్డి గారు, నీ వయసు 2.5 సంవత్సరం, 16 సంవత్సరాలు పనిచేసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.
పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి ఉన్నా మొన్నటి ఎన్నికల ముందు వరకు మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడతారు. సమయం కాదు, డిబేట్ అవుతుంది. పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని జగనన్న లేఅవుట్లను ఆయన సందర్శించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం జగనన్న లేఅవుట్ను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. ముందుగా జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి జగనన్న కాలనీ, చంద్రబాబు కహాని అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, కూటమి సర్కార్ పేదల సొంతింటి కలపై నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తూ వస్తుందని విమర్శించారు. జగన్ హయాంలో పేదల సొంతింటి కల మహాయజ్ఞాన్ని అడ్డుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి కోర్టులో కేసులు కూడా వేయించాడని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన చరిత్ర వైసీపీదని తెలిపారు. ఇక్కడ ఈ స్థలానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇతరు నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చి ఆక్రమణలు సాగించడం జరిగింది. కొంతమంది అయితే ఏకంగా ఆక్రమించి లేఅవుట్లు కూడా వేసి అమ్ముకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మొదట విడతలో 7 ఎకరాలు స్థలాన్ని సేకరించి వీళ్ళందరికీ ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని దాదాపుగా ఒక 250 ప్లాట్లు 260 ప్లాట్లు వేసాం. ఆ 260 ప్లాట్లు వేయడం, ఇక్కడ వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారికి కడుపు మండి, ఒక పక్క ఇది దేవాదాయ శాఖ భూమి అంటాడు, రేపు వాళ్ళు ఎక్కడ ఇల్లు కడతారంటారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కొంతమందిని పురమాయించి కోర్టులకు పంపించి ఏదో ఒక విధంగా అవరోధాలు కల్పించాలని చూస్తే వాటన్నిటిని అధిగమించి ఈ 7 ఎకరాల్లో దాదాపుగా 260 ప్లాట్లు ఇవ్వడం పూర్తి చేసి, దానితో పాటు మాకు సరిపోవడం లేదని అడిగితే మరొక 7 ఎకరాలు దానికి సంబంధించినటువంటి స్థలాలను చూసి మొత్తం 520 ప్లాట్లు 14 ఎకరాలు వేయడం జరిగింది. ఇది దాదాపుగా మీరు చూసి ఉంటారు. వెంకటాచలం జాతీయ రహదారికి చెన్నై విరోధమైనటువంటి నెల్లూరు చెన్నై రహదారిలో జాతీయ రహదారిలో ఉన్నటువంటి ప్లాట్ ఈరోజు ఇక్కడ అంకణం దాదాపుగా 1,20,000 రూపాయలు అమ్ముతుంది. ఒక్కొక్క పేదవాడికి 9 అంకణాల స్థలం కేటాయించాం. అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు పేదవాడికి సంబంధించి ఆ ఇంటికి సంబంధించినటువంటి స్థలాన్ని అప్పచెప్పం. ఎక్కడన్నా చూస్తే ఇది ఎంత బ్రహ్మాండంగా ఇటువంటి లేఅవుట్లు అన్నీ ఒక ఈ లేఅవుటే కాదు, ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ విధంగా ఊళ్ళు నిర్మించామనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లేఅవుట్ నామ్స్ ప్రకారం ఏదో సాదాసీదాగా వేసినట్టు కాకుండా లేఅవుట్ నుడా నామ్స్ ప్రకారం తీసుకుని దాని ప్రకారం ఈరోజు వేయడం జరిగింది. అంటే 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్లాట్ వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇళ్ళు మంజూరు చేయించి ఆ ఇళ్ల నిర్మాణ బాధ్యత కూడా స్థానికంగా ఉండేటువంటి పెన్షనర్ల లాంటి వ్యక్తులు తీసుకుని ఆ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇళ్ళు చూస్తే వాళ్ళు అనేటువంటి మాట, మేమందరం దురదృష్టవంతులం, ఇళ్ళు నిర్మించుకోగలిగాం, జగనన్న పుణ్యాన ఇళ్ళు కట్టుకోగలిగాం, మిగిలినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మమ్మల్ని పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడు, మా ముఖం చూసేటువంటి వ్యక్తే లేకుండా పోయాడు. అదే జగనన్న కానీ వచ్చుంటే మిగిలినటువంటి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తయ్యాయి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒకసారి చూస్తే 180 ఇళ్ళు పూర్తి చేశాం. ఆ రోజు దాదాపుగా జగనన్న ఉన్నప్పుడు 120 ఇళ్ళు పూర్తి చేస్తే 120 మంది ఆక్రమణలోకి వెళ్ళాయి. మిగిలినటువంటి 60 ఇళ్ళు కూడా దాదాపుగా పూర్తి అయితే వాళ్ళకి కరెంటు కనెక్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు. దానివల్ల పాపం ఇళ్ళు కట్టుకోలేక అర్ధాంతరంగా ఆపివేసి ₹1 డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇంటికి మంజూరు చేయడమే కాకుండా 35,000 రూపాయలు వడ్డీ లేనటువంటి రుణం ఇచ్చాడు. 15,000 రూపాయలు అక్కడ సంబంధించినటువంటి ఇసుక ఉచితంగా ఇచ్చాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులతో ఎస్టీలకు సంబంధించి, గిరిజనులు, ఎరుకులకు సంబంధించి ఎవరైతే నిరుపేద ఎస్టీ కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి అదనంగా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కలెక్టర్ ఖాతాలో జమ చేయించి కలెక్టర్ ద్వారా నిధులు కూడా ఆ లబ్ధిదారుల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ మిత్రపక్షాలపై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యవాదులందరూ మహిళా వ్యతిరేకులకు తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను మంటగలిపినట్లేనన్నారు. ప్రధాని 2023లో తీసుకొచ్చిన 33% మహిళా బిల్లును ఈ నెలలో ప్రవేశపెడితే కాంగ్రెస్ వారి మిత్రపక్షాలు వ్యతిరేకించడం ఎంతో దారుణమని బీజేపీ నేతలు, మహిళా నాయకురాలు మండిపడ్డారు. నెల్లూరులోని బీజేపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మహిళా అధ్యక్షురాలు చిలకల ప్రవీణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు కరణం సుభాషిణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్రారెడ్డిలు మాట్లాడుతూ రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు. ఈ మహిళా వ్యతిరేకులకు అందరూ బుద్ధి చెప్పాలన్నారు. అలాగే ప్రజలందరూ పార్లమెంటు సభ్యులందరినీ బిల్లు కోసం ఒప్పుకోవాలని ఒత్తిడి తీసుకురావాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రసన్నమ్మ, నాగలక్ష్మి, కవిత, కారుణ్య, స్వర్ణ, రమణమ్మ, లక్ష్మీకుమారి, పావన పార్వతి, విజయశ్రీ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నారీశక్తి వందన అధినియమైన చట్టము మహిళలను వికసిత భారత లక్ష్యం వైపు నడిపించడానికి, మన దేశం విశ్వగురువుగా నిలబడటానికి వికసిత భారత లక్ష్యాన్ని సాధించడానికి మహిళలు కూడా పురుషులతో సమానంగా రేపు 2047 100 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అందులో భాగస్వాములుగా పంచుకోవాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతిగా ఈ చట్టాన్ని పార్లమెంట్లో సమావేశాల్లో ప్రవేశపెడితే దానికి మన దుష్ట కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏం చేశాయంటే ఈ బిల్లుకు వ్యతిరేకంగా వారి యొక్క గొంతుకును వినిపించడము, దాన్ని వేగింప చేయటం కూడా మన ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా మహిళల పట్ల కాంగ్రెస్ మిత్రపక్షాలకు సరైన చిత్తశుద్ధి లేదని, వారి యొక్క అభివృద్ధిని కాంక్షించడం లేదని, వారిని ఒక కేవలం ఓటు బ్యాంక్గానే చూస్తున్నారని మొన్నటి మహిళా బిల్లు బిగింప చేయటంలో తేటతెల్లమైంది. దానికి మళ్ళీ డీలిమిటేషన్ అనే ప్రక్రియను కూడా ఒక సమస్యగాను, అదొక సందేహంగాను వెలుగుచ్చారు కాంగ్రెస్ మిత్రపక్షాలు. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఇవాళ తీసుకొచ్చిందేం కాదు. మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి 4 సార్లు డీలిమిటేషన్ ప్రక్రియ చేశారు. పూడిపర్తిలోని 380 ఎకరాల బీడు భూమిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. దళితులతో పాటు గిరిజనుల భూములను సాగులోకి తెచ్చే బాధ్యత తనదని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. వెంకటాచలం మండలం పూడిపర్తిలో 380 ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు జిల్లా అధికారులతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. 45 ఏళ్ల క్రితమే 190 మంది దళితులకు 2 ఎకరాల చొప్పున పట్టాలు పంపిణీ చేయడం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు భూమిలో కర్రతుమ్మ చెట్లు ఉండడంతో భూమిని సాగులోకి తేవడంపై అధికారులతో ఎమ్మెల్యే సోమిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ దళితుల భూమి బీడు భూమిగా ఉండడం బాధ కలిగించిందని, ఈ భూమిలో విశ్వ సముద్ర క్రిప్కో ఇథనాల్ ప్లాంట్లకు అవసరమైన మొక్కజొన్న సాగును ప్రోత్సహించేలా సమ ఆలోచనలు చేస్తామన్నారు. 34 ఎకరాల గిరిజనుల భూములను సర్వే జరిపి సబ్ డివిజన్ చేయడంతో పాటు నీటి పారుదల వసతి కల్పించాలని అధికారులకు సూచించడం జరిగిందని, దళితులతో పాటు గిరిజనుల భూములను సాగులోకి తెచ్చే బాధ్యత తనదని సోమిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డోమాపిడి నాగరాజకుమారి, ఎంపీడీఓ కల్పన, జిల్లా మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూడిపర్తి గ్రామంలో ఒక జనవరిలో వచ్చాము. 1981లో దాదాపు 191 మంది ఎస్సీలకి 382 ఎకరాలు ఇచ్చారు. కుటుంబానికి 2 ఎకరాల లెక్కన. ఇది చెట్లు, కర్తం చెట్లు బీడు పెట్టుకొని ఉన్నారు. ఇంచుమించు 45 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. వాళ్ళు మా దృష్టికి తేకపోవటము, గతంలో మేము ఉన్నప్పుడు కూడా మేము కూడా పట్టించుకోకపోవటం పొరపాటు. ఇప్పుడు ఇంకా ఈ 382 పోను ఇంకొక 158 ఎకరాలు ఉంది పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు. మొత్తం 540 ఎకరాలు. సరే, ఇవన్నీ జనవరి నుంచి మిషన్లు పెట్టి క్లియర్ చేస్తున్నాము. ఇప్పటిదాకా 230 ఎకరాలు జంగిల్ క్లియర్ చేశారు. ఇంకొక 320 ఎకరాలు ఉంది. ఇది కూడా కంటిన్యూగా 1 మంత్లో పని అయిపోతుంది. నేనేమంటానంటే ఇప్పుడు సోషల్ వెల్ఫేరు, డ్వామా అందరు అధికారులు వచ్చి ఉన్నారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ వాళ్ళు మిస్ అయినారు. ఒక 4-5 రోజుల లోపల మళ్ళీ ఇంకొక మీటింగ్ పెడతాం. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే చెక్ డ్యామ్ ఒక దగ్గర కట్టాలంటున్నారు, లిఫ్ట్ ఒక దగ్గర పెట్టాలంటున్నారు. ఇది కాక 37 ఎకరాలు గిరిజనులు ఉన్నారు. పాపం గిరిజన ఫ్యామిలీలు, వాళ్ళకి లిఫ్టే కావాలి. అక్కడ ఐడీసీలో స్టాఫ్ కొరత అవన్నీ ఉన్నాయి. ఎట్టయితేనేమి ఇరిగేషన్, ఐడీసీ ప్లస్ అందరూ డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి ఇది వార్ ఫుటింగ్ కింద, ఇది ఆషామాషి కాదు. 540 ఏకర్స్ ప్లస్ 37 ఏకర్స్ గిరిజనులది, 577 ఎకరాలు. మళ్ళీ ఇక్కడ ఒక 70 మందికి
వాళ్ళు ఆ 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి కింద 1992లో 71 హెక్టార్లు ఇచ్చినారు. అంటే ఇంచుమించు 175 ఏకర్స్. వాళ్ళలో కొంతమంది రొయ్యల సేద్యం అది చేసుకుంటున్నారు, కొంతమంది అది కూడా లేదు. వాళ్ళకి అది కూడా రివ్యూ చేస్తాము. తిరుపతిలో జరిగే ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. సూళ్లూరుపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఈ మహాసభలను నిర్వహిస్తున్నామని నేతలు తెలిపారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరుగు బైక్ ర్యాలీలో భాగంగా సూలూరుపేట ఏఐటియుసి కార్యాలయం నుండి పట్టణ పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు నాగేంద్ర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ యావత్ కార్మిక లోకం ఉద్యమ బాట పట్టిందని, ఈ నేపథ్యంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, మహిళలకు పని ప్రదేశాల్లో కనీస ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే తదితర డిమాండ్లతో సుదీర్ఘకాలం పోరాడుతున్న ఏఐటియుసి 18వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఈ నెల 26 నుండి 28వ తారీఖు వరకు తిరుపతి పట్టణంలో జరుగుతున్నాయని, ఈ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ప్రతి కార్మికుడు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రమణయ్య, ఆనంద్, బాలయ్య, బాలు, జి శ్రీనివాసులు, దశరథ, కళ్యాణ్, నాగరాజు, పాలయ్య, గుణ తదితరులు పాల్గొన్నారు. ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 18వ మహాసభలు తిరుపతి పట్టణంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ రోజున సూళ్లూరుపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే 4 లేబర్ కోడ్లు అయితే ఉన్నాయో ఈ 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, అట్లాగే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి పట్ల కార్యాచరణను తీసుకోవడానికి, అదే సందర్భంలో 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి, అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆడవాళ్లకు ప్రత్యేకంగా పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలనేటువంటి అనేక డిమాండ్లపైన ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించనున్నాం. మీరు వదిలేస్తే శేఖర్ రెడ్డిని ప్రాణాలతో కాపాడుకున్నానని నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి భావోద్వేగానికి గురయ్యారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఆమె మనసులోని ఆవేదన, బాధ, ఆక్రోశాన్ని కార్యకర్తల సమక్షంలో వెల్లడించారు. ఉదయగిరిలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ పాల్గొన్నారు. క్రేన్ ద్వారా గజమాలను ఉదయగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కటౌట్కు ధరింపజేసి క్రేన్ సాయంతో పైకి తీసుకెళ్లిన కేక్ను కట్ చేశారు. ఉదయగిరి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాణానికి రూపకర్త అయిన చంద్రబాబు నాయుడు నేడు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నారని, ఆయన జీవితం ప్రతి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ నాయకత్వం లోపం వల్ల వైసీపీకి 11 సీట్లొచ్చాయని అన్నారు. చంద్రబాబును విమర్శించే ముందు మీ గురించి మీరు తెలుసుకోవాలని అన్నారు. మేకపాటి మాట్లాడుతూ చంద్రబాబును మాట్లాడే అర్హత రాష్ట్రంలో ఎవ్వరికీ లేదన్నారు. భోజనం తినిపిస్తుంటే ఆ దాన్ని కూడా వెయ్యిగా కామెంట్ చేశారు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ, రే అబ్బాయి నీకు స్టేజ్ మీద చెప్తున్నా, అమ్మ లేదా నీకు, చెల్లి లేదా నీకు? అవునులే, మీ ముఖ్యమంత్రి, మీ మాజీ ముఖ్యమంత్రి మీరేం చేయలేకపోయారు. ఈ మాతృమూర్తిని పంపించేశారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు అలా లేరు. సీతమ్మ లాంటి దేవుడు ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పొద్దు యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా మార్పు రావాలని మిమ్మల్ని 11 సీట్లకి బల చేసింది. ఇది తెలుసుకోవాలి మీరు. సీట్లు మాత్రమే వచ్చాయి మీకు. ఏంటి కారణం? ఎక్కడుంది లోపం? మీలో ఉంది సార్, ఈ నాయకుల్లో ఉంది లోపం. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఎప్పటినుంచో తన గుండెలోతుల్లో ఉన్న ఆవేదనంతా నాయకులు, కార్యకర్తలతో పాటు తన భర్త సాక్షిగా బయటపెట్టారు. గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ ఓటింగ్ జరిగినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటేయడం, దాన్ని బహిర్గతం చేయడంతో ఆయనపై జరిగిన పరోక్ష అటాక్తో పాటు మేకపాటి కుటుంబ సభ్యులు చేసిన టార్గెట్ను ఆమె ఆవేదన, బాధ, ఆక్రోశంతో వెల్లడించారు.
టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలిసి కొందరు మేకపిల్లల్ని సంకలో పెట్టుకుని ఇంకొందరు కండువాలేసుకుని వచ్చారంటూ ఎద్దేవా చేస్తూనే టీడీపీ కోసం వచ్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఉదయగిరి ప్రజలకు, నాయకులకు చంద్రశేఖర్ రెడ్డి సాయాన్ని సేవలు చేశారని, చివరకు ఒంటరిగా మిగిలిపోయారని, అన్నదమ్ములు ఆస్తులు లాక్కున్నారని, ఏమీ లేకుండా చేశారని, కారణం శాంతమ్మని చూపారని, శాంతమ్మ ఏం చేసిందండి, మీరొదిలేస్తే చంద్రశేఖర్ రెడ్డిని ప్రాణాలతో కాపాడుకున్నారంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అయినా తిరిగి చంద్రశేఖర్ రెడ్డిని ఈ స్థాయిలో నిలబెట్టేందుకు తాను కంకణం కట్టుకున్నానని, దాని సాకారం చేస్తానంటూ ఒక రకంగా శాంతికుమారి శపథమే చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా మేకపాటి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఉదయగిరిలో జరిగిన భారీ కార్యక్రమంలో మేకపాటి శాంతికుమారి పై విధంగా స్పందించారు. అందర్నీ ఆలోచనలో పడేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎందుకు మార్పు తేవాలనుకున్నారు, పార్టీలో మార్పు తేవాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లనే ఆంధ్రప్రదేశ్ కి బలమైన భవిష్యత్తు ఉంటుందని ఆలోచించారు. అందుకే వారు ఓటు వేశారు. దానికోసమే అన్ని పనులు చేశారా, ఫ్లెక్సీలు కాల్చారు, నా భర్తకి స్టెంట్ వేస్తున్నారు. అప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఈ రోజు ఈ స్టేజీ కోసమే నేను ఇంత చేశాను. ఎందుకంటే ఆ రోజు మాట్లాడలేకపోయాం. ఓటేసిన పాపానికి నా భర్తని ఎన్ని విధాలు బాధ పెట్టారు తెలుసా? అందరూ ఏకమై రకరకాలుగా చిత్రవదలు చేశారు. చిమ్మిలి శ్రీనివాసులు మృతదేహాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శించి నివాళులర్పించారు. మృతుడు కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించి అండగా ఉంటానని భరోసా కల్పించారు. కొండాపురం మండల కేంద్రంలో మృతుడు చిమ్మిలి శ్రీనివాసులు కుటుంబాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంగళవారం సందర్శించి నివాళులు అర్పించారు. మృతుడు కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీనివాసులు కుమారుడు, కుమార్తెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీనివాసులు మృతికి కారణమైన స్థల వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించగా అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీనివాసులు కొనుగోలు చేసిన స్థలానికి పూర్తిగా ఎన్ఓసీ, రోడ్డులోకి వచ్చేందుకు బాట సదుపాయాన్ని అధికారులు కల్పిస్తున్నట్లు సమాచారం. మండల టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూ వారి డిమాండ్ల పరిష్కారానికి అధికారులతో కలిసి చర్యలు చేపట్టారు. మరోపక్క ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి అక్రమాలు, వేధింపులు తట్టుకోలేకపోతున్నామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఎస్ఐ నాగార్జునరెడ్డి తీరుపై బాధితులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఒక కార్యకర్త తన గోడును వెళ్లబోసుకున్నారు. ఇందుకూరుపేట ఎస్ఐ చేసే అక్రమాలు భరించలేక అమాయకులు నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 21వ తేదీన డీలర్ పద్మజ అనే మహిళ తన పొలంలో జేసీబీ పెట్టి అక్రమాలు చేసినా ఎస్ఐ పట్టించుకోలేదని బాధితుడు పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా తనపైనే తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఘటనలో ఎస్ఐ నాగార్జునరెడ్డి, ఏఎస్ఐ సిబ్బంది కలిసి సామాన్యులను హింసించినట్లు ఆరోపణలొచ్చాయి. 7 పోలీసులు ఒకేసారొచ్చి దారుణంగా వేధించారని బాధితులు తెలిపారు. పల్లిపాడు గ్రామంలో సుబ్బరామయ్య కుటుంబానికి చెందిన భూమి వివాదంలోనూ ఎస్ఐ ఏకపక్షంగా వ్యవహరించారు. సుధాకర్ రావు, నాగేశ్వరరావులకు అనుకూలంగా ఎస్ఐ వ్యవహరిస్తూ మహిళలను కొట్టిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెట్టారన్నారు. అంతేకాకుండా కొత్తూరు మండలం మేడన్నపల్లికి చెందిన మల్లికార్జున్ కుటుంబంపై కూడా పోలీసులు జులుం ప్రదర్శించారు. తల్లిని కొట్టిన వారిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే ముందు ఆస్పత్రికి వెళ్లమని పంపించి ఆ తర్వాత ఎదుటిపక్షం ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో బాధితులనే నిందితులుగా మార్చారన్నారు. వీటన్నింటిపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చెయ్యాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇందుకూరుపేట ఎస్ఐ చేసే అక్రమాలు మరీ భరించలేక అమితమైన ఇదిగా నలిగిపోతూ ఉన్నాము. రెండోది, ఆయన నాగార్జున రెడ్డి గారు ఎస్ఐగా వచ్చింది మొదలు అక్రమ కేసులు తప్ప రెండో కేసులు లేవు. అసలు నాగార్జున ఎస్ఐ జీబు డ్రైవరు, ఒక వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కన్వీనరు డ్రైవర్ కొడుకు, ఆయన ఈ ఎస్ఐకి ఫోన్పే ద్వారా అన్ని డబ్బులు వేయించడం, ఆయనకి ఇప్పించడం, ఈ విధంగా చేస్తున్నాడు. మేము అడిగితే మా మీద లేని ఫోన్ కేసులు కడతా ఉన్నాడు. ఇదయ్యా, ఇది మార్చి 21వ తారీఖు నాకు నా దాంట్లో మా డీలరు పద్మజ అనే అమ్మాయి నా పొలాన్ని ఈ వాటా నా జేసీబీ పెట్టి చేస్తే
ఆ కేసు పెడితే ఆ కేసును పట్టించుకోకుండా నా మీద మళ్ళీ ఏరియా కేసు కట్టి నన్ను ఇబ్బంది పాలు చేస్తున్నాడు, కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు. మా పొలాలన్నీ కోర్టులో కేసుల్లో నడుస్తున్నాయి. నెల్లూరులోని 42వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ శంకుస్థాపన చేశారు. ఏసీ గదుల్లో కూర్చొని అభివృద్ధి పనులపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ప్రతిపక్షాల తీరుపై ఆమె మండిపడ్డారు. క్షేత్రస్థాయికి వచ్చి చూడాలని హితవు పలికారు. మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేయడం సిగ్గుచేటని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ పరిధిలోని రహమతియా మసీదు ప్రాంతంలో 15.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణం, సీసీ రోడ్డు, 110 mm పీవీసీ పైప్లైన్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం అనురాధ మీడియాతో మాట్లాడుతూ గతంలో నాణ్యత లేని పనులను పగలగొట్టించిన చరిత్ర మంత్రిది కాదని గుర్తు చేశారు. ఈ పనులను కూడా కాంట్రాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నెల రోజుల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మంత్రి అభివృద్ధి తప్ప ఎవరి మీద వ్యక్తిగత కక్షలుండవని, త్వరలోనే ప్రతి డివిజన్ అభివృద్ధిపై పాంప్లెట్ రూపంలో ప్రజల ముందుకొస్తామని విపక్షాలకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్, ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఏ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్పంగానే దీని అంతా కూడా తిరిగి చూసి ఇమ్మీడియట్గా అధికారులకు ఆదేశించి కొన్ని సమస్యలుంటే వాటిని ఇంతియాజ్ బాయ్కి, అదేవిధంగా ఇక్కడున్న ప్రెసిడెంట్కి, కార్పొరేటర్కి బాధ్యతలు ఒప్పజెప్పి వాటిని మైనుద్దీన్ బాయ్కి అందరూ కలిసి ఆ ప్రాబ్లంని క్లియర్ చేసిన తర్వాత ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు అడిగినట్టు నారాయణ సారు ఎక్కడైతే కన్ని చూపు పడిందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇది ఎవరు చెప్పబడలేదు. ఇక్కడ అనురాధో, మొయిద్దీన్ బాయో లేకపోతే ఇంతియాజ్ ఉండబడలేదు. పని చేయడం నాణ్యత కూడా నా పని. కావలి కొండాపురం రోడ్డులో నరక ప్రయాణం చూస్తున్నామని వాహనదారులు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై లేచిన కంకర రాళ్లతో వాహనాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కావలి కొండాపురం ఆర్ఎన్బి రోడ్డులో నూతన రోడ్డు వేస్తామని చెప్పి ధ్వంసం చేసిన గుత్తేదారు నెలలు గడుస్తున్నా పత్తాలేడు. దీంతో ఈ రోడ్డులో ప్రయాణం నరకప్రాయాన్ని తలపిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామవరప్పాడు, చౌడవరం మధ్య భారీగా గుంతలు పడగా చాలా కాలం అవస్థలు పడ్డారు. దీంతో రామవరప్పాడు వద్ద 1 కిలోమీటర్, రామవరప్పాడు నుంచి చోడవరం వరకు నూతన రోడ్డు వేసేందుకు పనులు ప్రారంభించారు. గతంలో ఉన్న రోడ్డును పూర్తిగా ధ్వంసం చేసి రోడ్డు మార్జిన్ గ్రావెల్ తోలి వదిలేశారు. వాహన రాకపోకలతో రోడ్డుపై కంకరరాలు లేచి వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయి. బస్సులు, లారీలు వెళ్లే సమయంలో లేచిన దుమ్ముతో కళ్లు పోతున్నాయని, దుస్తులు మట్టి కొట్టుకుపోతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. గతంలో ఉన్న గతుకుల రోడ్డే నయమని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు, భారత్ హై కమిషనర్ సమావేశంలో ఇరు దేశాల నేతల సుదీర్ఘ చర్చ. పర్వత్ రెడ్డి, కాకానీలపై రూప్ కుమార్ ఫైర్, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు. ఓ రేంజ్ లో ఫైర్ అయిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి, మీరు వదిలేస్తే శేఖర్ రెడ్డిని ప్రాణాలతో కాపాడుకున్నానని ఆవేదన. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి తీరుపై ధ్వజమెత్తిన బాధితులు, ఎస్పీ న్యాయం చేయాలని వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.